ఆడ పురుగు పెట్టింది కదా. ఓకే, మా రామారావు గారు చూడండి క్రాఫ్ట్ పెట్టి సూపర్గా వేస్తున్నాడు. ఇప్పుడు వర్క్ ఎడ్యుకేషన్ చూడండి, అన్ని పంటలను పండిస్తున్నాడు. పృథ్వీ సార్ చూడండి స్ప్రే కొడుతున్నాడు. పృథ్వీ సార్ చూడండి లెక్కలే కాదు, ఈ లెక్కలు కూడా తేలుస్తున్నాడు. మొక్కల లెక్కలు మొత్తం లెక్కలు తెలుస్తుంది. ఎవరు ఏరినా ఒప్పుకోడట. ఇది చూడండి చంద్రకాంత పుష్పాలు చాలా బాగున్నాయి. ఆ బీరపదులకి అన్నిటికీ వేసి తోటకూర కొట్టచ్చా? ఓకే, వస్తానటు. చెప్పండి ఏమేమి ముడిచారు ఇందులో? బీర, ఆనప, తోట, జనప, చిక్కుడు, గోంగూర, చిక్కుడు, మళ్ళీ ఇంకేం ముడిచారు? ఇదిగో తోటకూర, తెల్ల గోంగూర, పుల్ల గోంగూర లేదు, ఈ మళ్ళీ గోరు చిక్కుడు, ఇంకా పొడుగు చిక్కుడు, ఇంకేం ముడిచారు? పనస, అన్ని పువ్వులు చూడండి. ఇది గోంగూర, ఇది తోటకూర. గోంగూర తోటకూర చెప్పాను కదా. ఇది మందార. మా స్కూల్లో గార్డెన్ చూడండి, జడ్పీ స్కూల్ సీది, పెద్ద సీది. ఇది హెచ్ఎం సార్ వెళ్ళిపోతున్నారు. ఇది మందార, ఎర్ర మందార, చందనం మందార, నందివర్ధనం, గోవర్ధనం, ముద్ద మందార, ఇది గోవర్ధనం, బీర పందిరి, దొండకాయ పందిరి చూడండి, గత్తమేసి, శంఖ పుష్ప, నేనైతే బాగా ఇవేంటికి సంరక్షిస్తున్నాను. ఇప్పుడు గడ్డి మొత్తం నీట్గా చేయాలి. ఈ వర్షం పడ్డది కదా, మొత్తం పాదులో పెట్టేసాము. మా సార్ అయితే వంకాయ విత్తనాలు తెచ్చారు, గోరుచిక్కుడు విత్తనాలు తెచ్చారు. అదే తెలంగాణలో అయితే గోకరకాయ అంటారు. మళ్ళీ పొడుగు చిక్కుడుకాయలు తెచ్చారు, పందిరి చిక్కుడుకాయలు, బీరకాయలు. ఇంకా మేము గుమ్మడి పాదులు ఈ ఏరియాలో గుమ్మడి పాదులు పెడతాం. గుమ్మడి విత్తనాలు నేను తెస్తున్నాను. మొత్తం మా స్కూల్ పంట మా స్కూల్లో వండేటట్లు చూస్తాం ప్రతిదీ. థ్యాంక్ యూ.